హే గాయ్స్, ఈరోజు మనం క్యాండీ డస్టింగ్ పౌడర్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ క్లోట్రమజోల్. దీని యొక్క ధర 90 రూపాయలు. దీనిని గ్లెన్మార్క్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. చెమట కారణంతో మెడ, వీపు, నడుం చుట్టుపక్కల వచ్చే దద్దుర్ల లాంటి సమస్యల్ని తగ్గించడం కోసం, చెమట మరియు తడి కారణంగా పర్సనల్ ఏరియాలో వచ్చే ఇచ్చింగ్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు చంకల్లో, గజ్జల్లో, తొడలపై మరియు కాలి వేళ్లపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, వీటితో పాటు తామర అనే సమస్యను తగ్గించడం కోసం కూడా ఈ పౌడర్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎండాకాలం చెమట కారణంగా చర్మానికి వచ్చే సమస్యలైన దద్దుర్లు, దురద, వాపు లాంటి సమస్యల్ని తగ్గించడం కోసం అయితే ఈ డస్టింగ్ పౌడర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ పౌడర్ అప్లై చేసిన చోట మంట మండినట్టుగా మరియు చర్మంపై అతుక్కున్నట్టుగా అనిపించడం మరియు దురద, ఎరుపుదనం, చర్మం పొడిగా మారడం అనే సమస్యలను అయితే కలిగి ఉండడం. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే, ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తూ ఉన్నా డాక్టర్ గారికి అయితే మీరు ముందే ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది. ఈ డస్టింగ్ పౌడర్ని పగిలిన చర్మంపై, గాయంపై, పుండు పైన కూడా అస్సలు అప్లై చేయకూడదు. దీనిని ఏ విధంగా అప్లై చేయాలంటే, ఎలర్జీ ఉన్న ప్రదేశాన్ని నీట్గా కడిగి తర్వాత టవల్తో పొడిగా తూడ్చిన తర్వాతనే ఈ పౌడర్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. దీనిని రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కూడా ఉపయోగించవచ్చు. కానీ కంటిలోకి, ముక్కులోకి, నోట్లోకి అయితే అస్సలు వెళ్ళకూడదు. ఇదే విధంగా 1 వీక్ లేదా 4 వీక్స్ వరకు కూడా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించిన తర్వాత కూడా ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇట్రాకోనజోల్ 200 mg క్యాప్సూల్ని ఉదయం మరియు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఈ విధంగా 1 వీక్ లేదా అంతకన్నా ఎక్కువ రోజులు డాక్టర్ గారి సలహాతో అయితే మీరు ఉపయోగించవచ్చు. దీంతో పాటు మోంటెలుకాస్ట్ ప్లస్ ఫెక్సోఫెనడిన్ అనే టాబ్లెట్ని అయితే రాత్రి పడుకునే ముందు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇదే టాబ్లెట్ని రోజుకు 2 పూటలు కూడా ఉపయోగించవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఈ డస్టింగ్ పౌడర్ని అయితే కొన్ని రోజులు అప్లై చేసి తర్వాతనే మానేయవలసి ఉంటుంది.